హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకోసం నేను కొత్త ప్రోడక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే అప్కమింగ్ మంత్ అంటే అక్టోబర్ 2024న మనకు దసరా మరియు దీపావళి పండుగలు ఒకే నెలలో రావడం వలన ఎలక్ట్రానిక్స్ గుడ్స్ పైన ఆఫ్లైన్ అయితేనేమి ఆన్లైన్ అయితేనేమి మంచి ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో చాలామంది ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏమైనా కొనాలనుకుంటే దసరా దీపావళి పండుగలనే ఎంచుకుంటారు అనమాట. సో అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో వీడియో అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్స్లలో మనకు టీవీ కూడా కొనాలని చాలామంది చూస్తూ ఉంటారు. ఎన్నో బ్రాండ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, చాలా తక్కువ ధరకే మంచి ఫీచర్స్ తోటి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టీవీ కొనడం పెద్ద విషయం అయితే కాదు, తర్వాత సర్వీస్ అనేది ఏ విధంగా ఉంది అంటే సేల్స్ అనేది ముఖ్యం కాదండి, మనకు సర్వీస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే టీవీ కొన్న తర్వాత మనకి సర్వీస్ ఎవరు ఇస్తారు, మన లోకల్ ఆథరైజేషన్ సర్వీస్ సెంటర్ ఉందా, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఎవరు ఆథరైజేషన్ తీసుకుంటారని చెప్పేసి ఇవన్నీ కూడా మనము దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి విషయాలు అనమాట. సో ఇవన్నిటికీ తగ్గ బ్రాండ్ నేను ఒకటి తీసుకుని వచ్చాను అనమాట మీ ముందుకి. ఇక్కడ మీరు వీడియోలో చూసినటువంటి బ్రాండ్ వచ్చేసి బీపీఎల్ బ్రాండ్. ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట, మేడ్ ఇన్ బెంగళూరు. ఈ బ్రాండ్ వచ్చేసి రిలయన్స్ రిటైల్ వారితోటి టైఅప్ అయిందనమాట. అంటే ఈ బీపీఎల్ బ్రాండ్ టీవీ సర్వీస్ మొత్తం కూడా రిలయన్స్ అంటే లైసెన్స్ ఏదైతే ఉందో ఈ బీపీఎల్ బ్రాండ్ యొక్క లైసెన్స్ మొత్తం రిలయన్స్ రిటైల్ వారితో సంబంధం ఉందని చెప్పేసి వీళ్ళు బాక్స్ పైన క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసినటువంటి మోడల్ వచ్చేసి బీపీఎల్ బ్రాండ్లోన మనకు మోడల్ నెంబర్ వచ్చేసి UE7540 అనమాట. ఇది 43 ఇంచుల టీవీ. ఈ టీవీ వచ్చేసి QLED ఉన్నటువంటి టీవీ అనమాట. ఈ QLEDలోన మనకు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి వెబోయోస్ ఉంటుంది. వెబోయోస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎల్జీ బ్రాండ్. సో ఈ బీపీఎల్ టీవీ వాళ్ళు ఎల్జీ బ్రాండ్ తోటి కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని ఇందులో ఇంక్లూడెడ్ చేశారనమాట. అంతేకాకుండా శాంసంగ్ వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి వాళ్ళకి సంబంధించినటువంటి పేటెంట్ ఏదైతే QLED టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని కూడా వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. సో మనకు తక్కువ ధరలోనే అటు ఎల్జీ టీవీలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అయితేనేమి, శాంసంగ్ టీవీలో ఉన్నటువంటి పిక్చర్ టెక్నాలజీ అయితేనేమి మనకి ఈ బీపీఎల్ టీవీలో వీళ్ళు తీసుకొని రావడం జరిగిందనమాట. అంతేకాకుండా దానికి అడిషనల్గా వీళ్ళు సౌండ్ అవుట్పుట్ కూడా డాల్బీ ఆడియోతో పాటు ఆంకియో బ్రాండ్ నుంచి అంటే జపనీస్ బ్రాండ్కి సంబంధించినటువంటి సౌండ్ సిస్టమ్ అనమాట ఇది ఆంకియో అనేది. దాంతో కూడా వీళ్ళు టైఅప్ అయ్యి సౌండ్ సిస్టమ్ను కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది కూడా ఈ టీవీలో మీకు 24 వాట్ సౌండ్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో పూర్తి టీవీ యొక్క ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ టీవీ వచ్చేసి వెబోఎస్ 2.0 వెర్షన్ తోటి నడుస్తుంది. పిక్సెల్ ప్రో బెజిల్లెస్ మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో మనకి ఆటోలో లాటెన్సీ మోడ్ ఉంటుంది, MEMC ఉంటుంది, డైనమిక్ కాంట్రాస్ట్ ఉంటుంది, డైనమిక్ నాయిస్ రిడక్షన్ ఉంటుంది, 24 వాట్ సౌండ్ అవుట్పుట్ ఉంటుంది, మ్యాజిక్ రిమోట్ ఉంటుంది, స్క్రీన్ క్యాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే కూడా మనం కనెక్టివిటీ అనేది చేసుకోవచ్చు. ఈ డిస్ప్లే ప్యానెల్ వచ్చేసి మనకు ADS ప్యానెల్ అనమాట. ఈ ADS ప్యానెల్ అంటే అడ్వాన్స్డ్ ప్యానెల్ టు లైన్ స్విచ్. ఇది వచ్చేసి మనకు కలర్ రిప్రొడక్షన్ తర్వాత లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు డాల్బీ ఆడియో ఉంటూ 24 వాట్ సౌండ్ అవుట్పుట్ని ఇస్తుంది అనమాట. ఇది బాక్స్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆడియోలో వచ్చేసి 5 మోడ్స్ ఉంటుంది. కంప్లీట్గా 3 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ఈ వారంటీ కూడా రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్ రేషియో వచ్చేసి 1200:1 ఉంటుంది. రెస్పాన్స్ టైం వచ్చేసి 0.8 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. రిఫ్రెష్ రేటు 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 2160 అల్ట్రా హెచ్డీ ఉంటుంది అనమాట. స్క్రీన్ సైజు 43 ఇంచెస్ 109 సెంటీమీటర్స్ ఉంటుంది. మొత్తానికి ప్రతి ఆప్షన్ అనేది ఇందులో ఇచ్చారనమాట వీళ్ళు. ఇది HDR10 సపోర్ట్ చేస్తుంది. 2-వే బ్లూటూత్ కనెక్టివిటీ 5.1 బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. 2-వే అంటే ఇప్పుడు నీ మొబైల్ నుంచి టీవీ కనెక్ట్ చేసి టీవీ నుంచి సౌండ్ బార్కి మనము అట్ ఏ టైం కనెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. 1.5 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.